హాయ్ నేను సతీష్. ప్రీ ఒపీనియన్ పోల్ నేను ఇప్పుడు చెప్పబోతున్న అన్అఫీషియల్ ఓటింగ్ ఇవాళ నామినేషన్ ఎపిసోడ్లో చూపించేసిన తర్వాత ఓటింగ్ ప్రాసెస్ అఫీషియల్గా స్టార్ట్ చేస్తారు కదా. మరి ప్రస్తుతానికైతే 8 మంది నామినేషన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఈ 8 వారాల ఆట చూసారు. అట్లాగే వైల్డ్ స్ట్రోమ్ వచ్చిందేమో మధ్యలో వచ్చారు కనుక 5 వారాలకి వీళ్ళు అంతా మిక్సింగ్ అయిపోయి ఉన్నారు కనుక మాధురి, డీమోన్, గౌరవ్, రీతు, సంజన, తనూజ, కళ్యాణ్ వీళ్ళందరిలో ఎవరికి మీ ఓటు వేస్తున్నారు? ఖచ్చితంగా ఓట్ ఫర్ సో అండ్ సో అని ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే మిడ్ నైట్ ఒక అప్డేట్ నేను వీడియో అనలైజ్ చేసి పెట్టే కదా మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. ఎక్స్ కంటెస్టెంట్స్ని మళ్ళీ రీఎంట్రీ కోసం తెచ్చేటప్పుడు పెట్టిన టాస్క్లు ఏంటి, ఎలాంటి షాకింగ్, నిజంగా బ్రేకింగ్ అని చెప్పాలి. వాళ్ళు చాలా ఆశతో వచ్చారు మళ్ళీ హౌస్లోకి వద్దామని. తీరా చూస్తే ఊహించని రీతిలో అసలు రియల్లీ వెరీ బ్యాడ్ ఇన్సిడెంటే. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చాలా పెద్దదే జరిగింది. మరీ కంగారు పడతారు, టెన్షన్ పడతారని కొద్దిగా ఫ్యాన్స్ గట్టు ఉంటారు కదా. నేను మామూలుగా నా స్టైల్లో ఎప్పట్లాగా అలా న్యూట్రల్గా ఎమోషనల్ బ్యాలెన్స్డ్గా కూల్గా చెప్పుకుంటూ పోయా. బట్ తీవ్రత అయితే ఎక్కువే జరిగిందంట. సో మరి ఆ కంటెస్టెంట్లు ఎవరు ఏంటి, ఆ టాస్క్ల వివరాలు డీటెయిల్స్ చూడాలంటే జర్నలిస్ట్ సతీష్లో వీడియో ఉంది, అప్లోడ్ చేసా. ఫస్ట్ మన ఛానల్లోనే ఎన్ని అప్డేట్స్ అన్నీ రావాల్సిందే. అంత పర్ఫెక్ట్ 100% ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో నాకున్న సోర్సెస్ ద్వారా మీకు షేర్ చేసుకుంటా. ఈ వీడియో కూడా ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఇప్పటికీ అడుగుతున్నది మీరు చాలామంది ఏంటంటే న్యూస్ బౌల్ ఛానల్కి హైప్ ఎందుకు రావట్లేదు ఆప్షన్ అని, మీకు హైప్ ఇద్దామని రావట్లేదని. యూట్యూబ్ వాడు పెట్టిన పాలసీ ఏంటంటే 500 నుంచి 1,00,000 సబ్స్క్రైబర్స్ లోపు ఉండే ఛానల్స్కి మాత్రమే హైప్ ఆప్షన్ ఇచ్చాడు. అది మన జర్నలిస్ట్ సతీష్లో 91,000 పైచిలకు ఉన్నారు కనుక దానికి ఎలిజిబుల్ ఉంది. బట్ న్యూస్ బౌల్ ఏంటంటే 5.5 లక్షల పైన ఉన్నారు కనుక దీనికి ఆప్షన్ లేదు. మీరు నా మీద అభిమానం కొద్దీ మన వీడియోలు బాగుంటాయి అనేటప్పుడు హైప్ ఇవ్వాలంటే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ప్రతి వీడియోకి ఇవ్వచ్చు. సో ఈ లైక్, హైప్ ఇవైతే మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇక సరే, తనూజయ్య ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈవిడ ప్రస్తుతానికి మరి ఎమ్మెన్యేల్ చాలా గ్యాప్ తీసుకున్నాడు నామినేషన్లోకి రాకుండా. మరి గ్యాప్ తీసుకున్నాడే, గ్యాప్ వచ్చిందా? ఆయన కూడా వచ్చి ఉంటే ఎవరు ఏంటనే తెలిసి ఉండేది. ఈవిడ వచ్చిన ప్రతిసారి ఇంకా ఎవరు వచ్చినా సరే ప్రస్తుతానికి 8 వారాల్లో ఈ వారం కలుపుకుని ఆవిడే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ప్రస్తుతానికి అన్అఫీషియల్లో 27% వరకు ఓటింగ్ అయితే ఉంది. ఇట్లాగే కొనసాగే అవకాశం కూడా ఉంది. అయితే మెయిన్ ఏంటంటే ఆ అమ్మ బాండ్ ఏదైతే ఉందో డ్యామేజ్ జరుగుద్ది. ఈ వీకెండ్లో కాపాడేసిందంటే తన గొయ్యి తను తవ్వుకున్నట్టు. తనూజ ఆ అస్త్ర ఏదైతే ఉందో స్పెషల్ పవర్, ఆ పవర్ తన కోసం. ఎందుకంటే మామూలుగా వీళ్ళ బంధం, అనుబంధం, ప్రేమ, ప్యాంపరింగ్, కేరింగ్ అంతా బాబోయ్ చూడలేమో. లైవ్ అప్డేట్స్లో ఆ ముచ్చట్లన్నీ పెట్టుకుంది. ఇక్కడ ఓటింగ్ వరకే వెళ్దాం. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎంత సపోర్ట్ నాకు అక్కర్లేదు, నాకు లేదు అని పదే చెబుతున్నా. మన వీకెండ్ కూడా ఆవిడ ఎంత సపోర్ట్ చేసి ఆ టాస్క్ చూసాం. అది బాగా నెగిటివ్ కదా. బిగ్ బాస్ ముద్దుబిడ్డ, బిగ్ బాస్ దత్తపుత్రిక, నాగార్జున గారి సమక్షంలోనే టాస్క్ అంత అటర్ ఫ్లాప్ అయిపోతే ఇంకెందుకు డైరెక్ట్ కప్ ఇచ్చేయండి, ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో తనూజ్ ఎప్పటికైనా, నిన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెప్పారు ఈవిడ ఫేక్ బాండింగ్తోనే నీ దగ్గర అయ్యింది అని చెప్పేసి. సో ఆవిడికి ఎంత దూరం పెట్టుకుంటే ఆవిడకే మేలు, తనూజకి మేలు, లేకపోతే కష్టం. ఆ మాధురి వల్ల 1% కూడా లాభం ఉండదు తప్ప ఈవిడికైతే ఆవిడ వల్ల ఈవిడికే డ్యామేజ్ అయింది. మరి తెలుసుకుంటే మంచిదే, లేకపోతే ఆవిడకే నష్టం. ఇక రెండో ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇతనికి కూడా సేమ్. మనీష్ మర్యాద కావచ్చు, దమ్ము శ్రీజ కావచ్చు, ప్రియా శెట్టి కావచ్చు, ఎవరు వచ్చినా ఒకటే పాట, ఒకటే స్వరం, ఒకటే పల్లవైన మాదిరిగా అందరూ చెప్పిన సారాంశం అది. రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, రకరకాల వొకాబులరీ వాడచ్చు, కానీ అందరూ చెప్పింది అంతిమ సారాంశం ఏంటంటే నువ్వు ఇండిపెండెంట్గా ఆడుకో, ఒక్కరే కప్పు గెలుస్తారు, ఒకరిని నువ్వే అయ్యేదానికి అవకాశం ఉందని అంతకంటే ఎవరు చెప్పలేరు. చిన్న పసిపిల్లాడికి చెప్పినట్టుగా చక్కగా అంత ఇతడు చాలా అదృష్టవంతుడని చెప్పాలి. అంత హార్ట్ఫుల్గా చెప్పారు. ప్రియా కానీ, శ్రీజ కానీ, మనీష్ కానీ, మేము ఇటు వెళ్ళిపోయినాం, మాకు ఛాన్స్ కోల్పోయాం, బట్ నీకైతే అవకాశం ఉంది, నువ్వు బాండ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఆ రమ్య, మాధురి అలాంటి వాళ్ళు అంత అవకాశాలు ఇచ్చినా సరే నువ్వు వినియోగించుకోలేకుండా సేఫ్ గేమ్ ఆడుకుంటే ఎప్పుడు మాట్లాడితే రామురాధుడు, మాట్లాడితే సంజన, అసలు సిల్లీ రీజన్స్ అన్నీ చెప్పుకొని అక్కడే తనూజని నామినేషన్ చేస్తావా చేయవా అనేది మ్యాటర్ కాదు. నువ్వు ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఇక ఇతడు ఆ అపోహలు ఏవైతే ఉన్నాయో, ప్యూర్ ఎమోషన్స్ అలాంటి బాండ్స్ నుంచి బయటకు వచ్చాడు. ఇండివిజువల్గా ఆడుతుండో ఫోకస్ గేమ్ మీద ఉంటుంది, ఓపెన్ అప్ అవుతాడు, ధైర్యంగా పాయింట్ చెబుతాడు అనేది వాళ్ళ ఇంటెన్షన్. అది అర్థం చేసుకుంటే ఆటలో ముందుకు వెళ్తాడు, లేకపోతే చతికిల పడతాడు. ప్రస్తుతానికి సేఫ్ అయితే ఈ వారానికి. అట్లాగే మూడో ప్లేస్లో సంజన ఒక 16% ఉంది. ఈ వారం ఆవిడ నోరు జారేయడం వల్ల తగ్గిపోయింది గ్రాఫ్. కాకపోతే నిన్నటి నుంచి, వీకెండ్ నుంచి అని కూడా చెప్పాలి, లైవ్లో కూడా ఆవిడ మాట్లాడొద్దు అన్నారు కనుక లైవ్లో కూడా నాకున్న అప్డేట్ ప్రకారం అందరి దగ్గరికి వెళ్ళి పల్లెలు పట్టుకొని కంచాలు టక కొడుతూ సౌండ్ చేస్తూ ఏదో హడావిడి చేస్తుందంట. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. అయితే మెయిన్ ఏంటంటే ఈవిడ అందరూ ఎందుకో టార్గెట్కి గురవుతుందేమో అనిపి. ఓకే, ఆవిడ తప్పు ఒప్పుకుంది, మాట జారింది, బాడీ షేమింగ్ చేసింది, అన్నింటికీ అగ్రి అయ్యింది. కానీ భరణి వచ్చి నామినేషన్ చేసేటప్పుడు కానీ ఇంకెట్లా
ఇంకెవరు చేశారు ఈ పాయింట్స్ చెప్పేటప్పుడు ప్రియా చెప్పినప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పి ఈవిడ కూడా అగ్రీ అయిపోయింది. ఎందుకో కొద్దిగా సింపతి వర్కౌట్ అయిద్దేమో సంజరాకి వీక్ అనిపించింది. ఇక 4th వన్ రామురాధుడికి 9% ఉంది, కానీ రామురాధుడు ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చుక్కలు చూపిస్తాడు అంటాం కదా. అప్పుడు బొమ్మల టాస్క్లో రీతు చౌదరి అండ్ తనుజ గౌడ్ ఇద్దరు గొడవలు పడిపోయి కింద మీద దూరలేశారు గ్రౌండ్ అంతా. ఇతడు సైలెంట్గా ఉండిపోయి మూవీ సినిమా చూపించడం వాళ్ళేమో వైలెంట్గా రియాక్ట్ అయిపోయారు. బలాల దేవ బాహుబలి మాదిరిగా కుస్తీలు పట్టేశారు. అట్లా మళ్ళీ ఆ టీ టాస్క్ కాదు టీ ఇష్యూలో సంజన ఫ్లోరా తనూజకి సంబంధించి ఫ్లోరా గారు టీ తాగరంట సంజన గారు చెప్పారని చెప్పడంతో వాళ్ళిద్దరు పెద్ద గొడవ అయిపోతే ఇద్దరు వచ్చే లాస్ట్లో సింపుల్గా అవునా అలా చెప్పారు అనుకున్నాను. నిన్న చెప్పారు కాబట్టి ఈరోజు కూడా చెప్పు ఉంటారు అనుకున్నా, మర్చిపోయానంటే తనూజకి అయితే పొగలు వచ్చేసి ఇలాగ ఈ బ్రహ్మానంద మీమ్స్లు ఉంటాయి కదా, తల నుంచి పొగలు వచ్చి ఊరు పాపనికి దండవరం ఆయన ఇలాగ ఆడుకుంటాను వెంటనే నా మొనబాలు దెబ్బతీసేస్తాను అని మాదిరిగా. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా అసలు మిరాకిల్. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే అంతా ఆ గౌరవ్ విషయంలో చేసిన పాయింట్ ఏదో అసలు గౌరవం చాలా సిల్లీ పాయింట్తో 1 minute నామినేషన్లో తెగ్గొట్టేశాడు. ఆ గౌరవ్ అయితే మనోభావాలు దెబ్బతిన్నా బాగా హర్ట్ అయిపోయాడు. ఆయన పాపం ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటే అతనికి జలక్ ఇచ్చేశాడు. ఆయన ఏంటి పాపం రీతు చౌదరి చెప్పుల టాస్క్లో చెప్పుతో కొట్టాలనేటప్పుడు వ్యాలిడ్ పాయింటే కదా, ఆ అమ్మాయికి చేయొచ్చు కదా. నేను చెప్పు కావాలని వదిలేసాను ఆ టాస్క్ వెల్క్రో దీని మీద అతికించాలనేటప్పుడు అలా టీంకి ఏదో వెనుకొట్టు పొడిస్తే ఇట్లా కొట్టాలి అనేప్పుడు మంచి పాయింట్ అది, నేను ఫీల్ అయ్యాను అన్నాడు. పోనీ తనూజ వీడియో చూపించారు, నాగార్జున గారు కూడా తనూజను మందలించారు. సో అలాంటప్పుడు అంతకంటే వ్యాలిడ్ పాయింట్ ఏముంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరిని చేసినా బాగున్ను అని గౌరవ్ హర్ట్ అవడంలో అర్థం ఉంది. పైగా ఆయన వచ్చేటప్పుడు ఆ బాల్ పైనుంచి పడేటప్పుడు కూడా క్యాచ్ చేసేటప్పుడు ఇతనికి నామినేట్ చేస్తామంటే అతనికి గిలగిల ఆడిపోయాడు. ఎవరు మన ఎంపీ గౌరవ్ గుప్తా. అలాంటిది ఆయనకి చెప్పి ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్ ఉందంటే లేకుండా చేస్తే ఆయన బాగా హర్ట్ అయ్యాడు. రామురాధుడు ప్రస్తుతానికి పర్వాలేదు, సేఫ్ జోన్లో ఉన్నట్టే ఉన్నాడు. ఇంకా చూద్దాం. ఇక తర్వాత రీతు డీమోన్ నిన్నటికి నేను వీడియో ఒపీనియన్ పోల్స్ జర్నలిస్ట్ సతీష్ ఈవినింగ్ పెట్టే కదా, అప్పటికి డీమోన్ కాస్త 5th ప్లేస్లో ఉంటే ఇప్పుడు 6th ప్లేస్కి వచ్చాడు. రీతు చౌదరి 6th నుంచి 5వ స్థానంకి వచ్చింది, 6వ స్థానం నుంచి 5వ స్థానానికి కొద్దిగా పైకి వచ్చింది. ఒక 2% వరకు ఓటింగ్ అయితే పెరిగింది. లైవ్ చూసినా ఎపిసోడ్లో చూసినా సరే రీతు చౌదరి వర్సెస్ మాధురి విషయంలో రీతు చౌదరికి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తే ఎట్లా తీసుకుంటారు అని లెక్క రీతు చౌదరి రియాక్షన్ కావచ్చు, ఆడియన్స్ రియాక్షన్ కూడా ఈ రీతు చౌదరి కదా ఫస్ట్ నుంచి ఆ మాధురి కొద్దిగా సరైన మొగుడు అనే మాదిరిగా ఇప్పుడు మళ్ళీ శ్రీజ వచ్చింది కనుక నిన్న ఆవిడ స్టైల్లో ఆవిడ ఇచ్చిపడేసింది. ఇక హౌస్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ రావడం ఈవిడ వెళ్ళిపోవడం. బట్ హౌస్లో ఆ గతంలో బెడ్ నైట్ లైట్ ల్యాబ్ పడుకోలేనప్పుడు కూడా లవర్స్ పార్క్ అనేటప్పుడు కూడా వాయిస్ రేజ్ చేసింది ఈవిడికి ఎగ్నెస్ట్గా రీతు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా మాకు ఎందుకు నోరుకి భయపడిపోయి ఉండిపోయే పరిస్థితి వస్తుంది. బట్ ఆవిడ వాయిస్ చేస్తుంది. నిన్న మెయిన్ ప్యూర్లీ కాదు, ఆర్గానిక్ కాదు, నాట్ ఆర్గానిక్ కాదు, ఇంకేంటి హెల్దీ కాదు, హెల్దీ బాండింగ్స్, అన్హెల్దీ, వెరీ అన్హెల్దీ బాండింగ్స్, అంత దీర్ఘాలు తీసి రాగాలు తీసి ఇంత చెబితే గురువింద గింజ సామెత, దెయ్యాల వేదాలు, రకరకాల పబ్లిక్ రియాక్షన్ అయితే వస్తుంది. ఆ కామెంట్లు చూస్తే అబ్బా ఎంత సాధించిందా ఈవిడ, 80% మనసులు గెలుచుకున్నాం, ఆల్రెడీ 20% అనేది కదా, ఇంకొక 10 సంవత్సరాల బిగ్ బాస్ హౌస్లో ఉన్న జరగదమ్మా అనే పరిస్థితి ఉంది. అంత నెగిటివిటీ వ్యతిరేకత, ఆవిడ మీద వ్యతిరేకత రీతు చౌదరికి సానుభూతిగా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా ఈవిడ ఉండాలి, ఆవిడకి ఇచ్చి పడేయాలనే ఒక వైబ్ అయితే కనిపిస్తూ ఉంది. అందుకు సేఫ్ అయితే పక్కగా రీతు చౌదరి వీక్. అలాగే ఆవిడ ఆడితే గేమ్ అంటే ఈవిడ ఆడితే క్రైమా, ఇది ఎక్కడ విడ్డూరం. ఆవిడ చేస్తే బాండింగ్, ఈవిడ చేస్తే చీటింగ్. ఆవిడ కోసం ఆవిడ గెలుచుకునేదానికి ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఆడొచ్చు, ఎన్ని స్ట్రాటజీలు వేయచ్చు. మరి రీతు చౌదరి తన గేమ్ తను ఆడింది, ఎవరిని చీట్ చేయాలి, ఏం చేయాలి టాస్క్లో. బట్ తప్పు అని చెప్పేసి పదే టార్గెట్ చేస్తే ఏమవుతుంది. ఒక్కాయం చాలు రీతు చౌదరి బిందాస్గా అలా పైకి లేవడానికి. అట్లాగే ఈ డీమోన్ అండ్ రీతు చౌదరి విషయంలో కూడా మరీ నశ అయిపోతుంది కదా, ఊరికి అలగడం, ఆడవడం, ఏడవడం ఇవన్నీ చూస్తే ఎప్పటికైనా ఆ రీతు కూడా 100% ఫిజికల్గా ఇస్తుంది, డీమోన్ కూడా ఇస్తాడు. ఇద్దరు ఎవరి గేమ్ అలా ఆడుకుంటే బాగుంటుంది. వాళ్ళు మారరు, ఇది అవ్వదమ్మని చెప్పేశారు కాబట్టి ఇంకా అంతకంటే ఎవరేం చేయలేరు. ఎందుకంటే 6వ ప్లేస్లో డీమోన్ కూడా 7%తో ఉన్నాడు. ఇక గౌరవ్ గుప్తా 6%తో 7వ స్థానంలో ఉన్నాడు. లాస్ట్ చివరాఖరి బాటంలో మాధురి 4% ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు. మాధురి ఆడే ఆటకే, ఆవిడ ఇచ్చే మాటకే, ఆ పద్ధతికి 4% అని నేను 4 సార్లు కదా 40 సార్లు చెప్పినా, ఎంత దీర్ఘం తీసినా రాగాలు తీసినా నాకైతే 4% కూడా వేస్తున్నారా అనే అనిపిస్తూ ఉంది. మరి మీకేమనిపిస్తుంది చెప్పండి. ఎందుకంటే ఎవరు వేస్తారు, ఎలా వేస్తారు, ఎందుకు వేస్తారు. మరి ఈవిడ కూడా పిఆర్, బాట్స్, గీట్స్ అవన్నీ అయితే అవ్వచ్చేమో, కానీ అన్ని రకాలుగా చూసేటప్పటికి మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట తిరిగి గౌరవ్ కూడా అడుగుతుంది, మీరు ఎందుకు అలా సడన్గా వాయిస్ రేజ్ చేస్తారంటే నేను అంతే, లోపల ఏమి ఉండదు, బాగా సాఫ్ట్ దూది పింజలాంటిది వాళ్ళకి ఎలివేషన్ ఇస్తుంది.
ఆ మాట తీరు కానీ, ఆ విరుచుకు పడ్డం కానీ, ఆ గణ్యం అంటూ లేవడం కానీ చూస్తే బాబోయ్ దేవుడా భగవంతుడా, ఇలాంటి సీజన్లో ఇలాంటి కంటెస్టెంట్ మరి ఏ సీజన్లో ఇలాంటి కంటెస్టెంట్ రాకూడదనే పరిస్థితి ఆడియన్స్కి వస్తుంది. అట్టగా హౌస్ మేట్స్ కూడా ఎందుకు వచ్చేవాడు ఆయన అనవసరంగా వచ్చినట్టు ఉన్నాం ఇలాంటి కంటెస్టెంట్స్తోనే ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది. షోకి నష్టమే తప్ప 1% కూడా లాభం ఉండదు. ఇప్పటికీ వీడిని తెచ్చిన దానికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది షోకి సంబంధించి. ఇంకా ఏం మెసేజ్ ఇస్తారని ఇంకా చూసాం కదా, నన్ను అయితే చెలరైపోయింది. ఫస్ట్ నామినేషన్ గత నామినేషన్లో తప్పించుకున్న ఈ వారం నామినేషన్లో శ్రీజ వచ్చి ఆ డ్యాగర్ ఇచ్చి ఇంక రెచ్చిపోని చెప్పడం, రెచ్చిపోయి చెలరైపోయి ఆ రియాలిటీ ఒరిజినాలిటీ ఇది ఆవిడిది. బట్ తనుజ దగ్గర మాత్రం ఎక్కడ లేని ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, మమకారం ఇలాంటి ఒక 10 చెప్పొచ్చు. అన్ని గంప గుత్తగా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఈవిడ ప్రేమతో ఆవిడ తనుజ. సో మొత్తానికి ఈవిడనైతే ఈ వారం ఆడియన్స్ అలా గెంటేస్తారు, గోడవతలకి లాగేస్తారు, బిగ్ బాస్ టీం కూడా గెంటేస్తారు అనేది అనిపిస్తూ ఉంది. లేదు ఉంటుంది, ఉంచుతారు, ఉండాలి అనుకున్నా సరే మెసేజ్ పెట్టండి. మరి మీకు ఓవరాల్గా ఏమనిపించిందో ఒక మెసేజ్, లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే చాలా అప్డేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మిడ్ నైట్ వీడియో, ఆ వీడియో మిస్ కాకండి. ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నానండి, ఆ ప్రోమో అనాలిసిస్ కూడా చెప్పుకుందాం. ఆ వీడియో కూడా, ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ చేసింది. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్డ్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే వస్తుంది.